హలో, నేను మిస్ రావు. పాకిస్తాన్ భారత్ సరిహద్దులో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఏ క్షణమైనా యుద్ధం రావచ్చు, యుద్ధం వచ్చే అవకాశం ఉంది. ఇలాంటివన్నీ వినిపిస్తున్నాయి. ఇన్ కేస్ యుద్ధం వస్తే ఏంటి అసలు పరిస్థితి, రాబోయేటువంటి రోజుల్లో ఏం జరగబోతుంది, అలాగే గతంలో ఏం జరిగింది అనే దాని మీద ఒక్కసారి రివీల్ చేసుకున్నాం. ప్రస్తుతం మన దగ్గర సీనియర్ జర్నలిస్ట్ నడింపల్లి సీతారామరాజు గారు ఉన్నారు. ఆయనతో ఇంటరాక్ట్ అవుదాం. సార్ నమస్తే. నమస్కారం సార్. సార్, ఇప్పుడున్నటువంటి జనరేషన్, ఇప్పుడున్నటువంటి ఇండియా సమాజం, భారత సమాజం వేసేద్దాం పాకిస్తాన్ అంటున్నారు. ఏమంటారు మీరు సీనియర్ జర్నలిస్ట్గా? సుబ్బారావు గారు, మీ అందరికీ నమస్కారం అండి. నా ఉద్దేశ ప్రకారం యుద్ధం అనేది ఎప్పుడు పరిష్కారం కాదండి, ఏ సమస్యకి పరిష్కారం కాదు. మనకు బెస్ట్ ఎగ్జాంపుల్ పాండవులకి కౌరవులకి జరిగిన యుద్ధం. ఇరుపక్షాలు నాశనం అయిపోయారు. చాలా లాంగ్ వార్ అది. మొత్తం బంధుకోటంతా చనిపోయారు. ఇటు అటు కూడా సర్వనాశనం అయిపోయారు. కృష్ణుడు కూడా దాన్ని ఆపలేకపోయాడు. మధ్యవర్తితోనే ఎంతవరకు చేయాలంతవరకు చేశాడు. ఈవేళ రేపు మనం ప్రపంచ యుద్ధాలు ఎన్నో చూస్తాం. ఇప్పుడు జరుగుతున్న యుద్ధాలు కూడా మనం చూస్తాం. యుక్రెయిన్లో కానీ, రష్యా, ఒకప్పుడు రష్యన్ పార్ట్ ఆఫ్ ద రష్యా అన్నది. ఏంటంటే బోల్షిక్ రెవల్యూషన్ వచ్చిన తర్వాత ఆఫ్టర్ లెనిన్ అండ్ స్టాలిన్ పక్కన దేశాలన్నీ యునైటెడ్ యుఎస్ఎస్ఆర్ అనేవారు. అప్పుడు పెద్ద కంట్రీ అది, ప్రపంచంలోనే అమెరికా కన్నా పెద్ద దేశం అప్పుడు. కానీ ఆ దేశాలు గోర్బచేవ్ టైంలో అన్నీ విడిపోయినాయి. ఏ కలిసినాయో అన్నీ విడిపోయారు. ఆ దేశాలన్నీ ఇవాళ దానికి చుట్టూ శత్రువులుగా తయారైనాయి. కానీ ఈవెన్ అంత గొప్ప స్ట్రాంగ్ కంట్రీ, అప్పుడు సూపర్ పవర్ టూ సూపర్ పవర్స్ ఉండేవి. ఒకటి అమెరికా, ఒకటి రష్యా. ఇవాళ సూపర్ పవర్ ఓన్లీ అమెరికా. దాని పోటీగా వస్తున్న దేశం ఓన్లీ చైనా ఉంది. ఇది మ్యాన్ పవర్లో కానీ, ఎకానమీలో కానీ, ఆర్మీలో కానీ, ఏ రంగంలో చూసినా చైనా వితిన్ 5 yearsలో ఓవర్టేక్ చేయడానికి అవకాశం ఉంది. ఎకానమీలో కానీ, అన్నిట్లో కానీ అమెరికాని. కానీ యుద్ధం అనేటువంటిది మనం లేటెస్ట్గా మనం చూస్తున్నటువంటి కొన్ని ఎగ్జాంపుల్స్ మీకు చెప్తాను. రష్యా పక్కన ఏదైతే యుక్రెయిన్ దేశం, ఒక గొప్ప దేశం. అది కూడా ఒకప్పుడు పార్ట్ ఆఫ్ ద రష్యా వాళ్ళే అది అంత గొప్ప దేశం అవటానికి కారణం. వాళ్ళు తీసుకొచ్చిన సంస్కరణలు, ఆర్మీని బలపరచడం, ఎక్కువ ఇండస్ట్రీస్ రావటం, చాలా రకాలుగా ముందు పోటాపోటీగా ఎదిగింది రష్యాతోటి. విడిపోయిన తర్వాత ఈ వేటకి ఎండ్ అవ్వలేదండి. దానికి సపోర్ట్ చేసేటువంటి సీటో దేశాలన్నీ ఏదైతే ఉన్నాయో, పూర్వం నాటో సీటో అని ఉండేది, ఆ దేశాలన్నీ కూడా దానికి సపోర్ట్ చేస్తున్నాయి. ఒక పక్క అమెరికా కూడా మొత్తం చాలా వెపన్ ఇస్తోంది, ఆయుధాలు ఇస్తోంది, మనుషులు ఇస్తున్నారు. బ్రిటన్ అన్ని దేశాలు, జర్మనీ నైబరింగ్ కంట్రీస్ అండి. ఒకటి సోవియట్ బ్లాక్లో ఉండేటువంటి ఈస్టర్న్ యూరోప్ ఏదైతే ఉందో అవన్నీ ఇండిపెండెంట్ కంట్రీస్ అయినాయి. కమ్యూనిస్ట్ కంట్రీస్ వేరే క్యాపిటలిస్ట్ కంట్రీస్ అయిపోయినాయి. ఈవేళ ఒక అప్పుడు ఏదైతే ఈ గోర్బచేవ్ తర్వాత ఆయన టైంలో ఇంటెలిజెన్స్ ఏజెన్సీకి అధిపతిగా ఉన్నటువంటి పుతిన్ ఈవేళ 3 సార్లు 4 సార్లు ప్రెసిడెంట్ అయ్యాడు. యునానిమస్గా అయ్యాడు. ప్రైమ్ మినిస్టర్, ప్రెసిడెంట్ ఆయన ఇష్టం. ఆయన ప్రెసిడెంట్ అవ్వాలని ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్ అంటే ప్రైమ్ మినిస్టర్, అలా ఎలక్ట్ అవుతూ వస్తున్నాడు. అంచేత అక్కడ ఉన్న పరిస్థితులు అవండి. మనకి ఎలాంటి సమస్యలు ఉన్నాయో అటువంటి సమస్యలు ఉన్న దేశం ఇంకో దేశం ఉంది. చాలా స్మాల్ కంట్రీ, మ్యాప్లో ఇంతే ఉంటుంది. ఇజ్రాయెల్ చాలా స్ట్రాంగ్ కంట్రీ, అన్ని దేశాలు బతికిస్తాయి, అన్ని దేశాల నుంచి ఆక్సిజన్ వస్తుంది. ఎగ్నెస్ట్ ముస్లిం కమ్యూనిటీ. ఒకప్పుడు పాలస్తీనా పక్కన ఉన్నటువంటి నైబరింగ్ కంట్రీ, వాళ్ళు ఇజ్రాయెల్ని ఆక్రమించారు. వీళ్ళ యూదులందరినీ తవరేశారు. ప్రపంచంతో పారిపోయారు. వాళ్ళందరూ పారిపోతే అప్పుడు హిట్లర్ వాళ్ళని ఊచకోతకు వచ్చాడండి. 2-3 million యూదుల్ని చంపేశారు సెకండ్ వరల్డ్ వార్ టైంలో. ఇవన్నీ జరిగిన తర్వాత రష్యాలో వాళ్ళు షెల్టర్ ఇచ్చారు, రష్యా ఆదుకుంది. ఇప్పుడు జెలెన్స్కీ కూడా యూదే. అయితే ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో, ఇక్కడ ఇజ్రాయెల్లో పక్కన పాలస్తీనా, చుట్టూ గాజా స్ట్రిప్ అండి. యేసుక్రీస్తు పుట్టిన దేశం. బెత్లెహేమ్ అక్కడ ఉంది, జెరూసలేం అక్కడ ఉంది. ఆ చుట్టూ ఉన్న గాజా స్ట్రిప్లో ఉన్నటువంటి హమాస్ వాళ్ళకి దేశం లేకుండా చేస్తే పాలస్తీనా అంతా పోరాడి మొత్తానికి యునైటెడ్ నేషన్స్ అన్ని దేశాలు కలిపి కొత్త దేశాన్ని, గాజా స్ట్రిప్ని ఏర్పాటు చేసి వాడికి ఒక దేశాన్ని ఏర్పాటు చేశారు. కానీ గత 2023లో ఒక సంఘటన జరిగింది. యూదులంతా గాజా స్ట్రిప్ దగ్గర వాళ్ళు ఒక ఫంక్షన్ చేసుకుంటుంటే October 7, 2023 సడన్గా ఎవరైతే ఉన్నారో పాలస్తీనా హమాస్ చాలా టెర్రరిస్టులు, చాలా వెరీ అంటే మామూలుగా కాదండి, కట్ త్రోట్, కనిపిస్తే పీక్ కోసేటివి. అంతటి ఉగ్రవాదం ఉన్నటువంటి
అది వాళ్ళు కూడా ఏంటంటే షియాస్, నాట్ సున్నీస్. అంచేత సున్నీ దేశాలు ఏమి హమాస్ని సపోర్ట్ చేయలేదు, వీళ్ళు కూడా వాళ్ళు అమెరికానే సపోర్ట్ చేస్తారు. అంటే ముస్లింలోనే 2 వర్గాలు ఉన్నాయి. వాళ్ళు సపోర్ట్ చేస్తున్న వాళ్ళు ఇరాను, సిరియా, అవన్నీ సమస్యలు ఇరుక్కుపోయినాయి. సిరియా విడిపోయింది, దేశం నుంచి పారిపోయాడు అసాద్. ఇలాగా అక్కడ ఉన్న చుట్టూ నైబరింగ్ కంట్రీస్ ఒకటి కూలిపోతున్నాయి. ఈ పరిస్థితులు ఇరాన్ కూడా ఈవేళ రేపు అటాక్ చేస్తామని ట్రంప్ వచ్చినప్పుడు బెదిరిస్తున్నారు. నిన్న కాక మొన్న చర్చలు కూడా జరిగినాయి, యెమెన్లో జరిగినాయి చర్చలు జరిగినాయి. మధ్యలో సౌదీ అరేబియా నాయకత్వం వహిస్తుందండి వీళ్ళిద్దరిని కలిపి. ఇలా ఇన్ని దేశాల సమస్యలు ఉండి ఆ యుద్ధం, ఇజ్రాయెల్ యుద్ధం ఇవాటికి స్టాప్ అవ్వలేదు. నెతన్యాహు ఏదైతే ఆయన పెద్ద గొప్ప ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఉంది, ప్రపంచం గొప్పది, అదే ఫెయిల్ అయింది. విచిత్రం ఏంటంటే దాని నెట్వర్క్ ఎక్కడ మనకు మోడల్గా తీసుకుంటారు మన దేశంలో కూడా. అది అటువంటి ఇంటెలిజెన్స్ ఏజెన్సీ కూడా ఫెయిల్ అయ్యి అక్కడ జరిగిన సంఘటనలు అటాక్ చేస్తున్నారని కూడా వాళ్ళు కనిపెట్టలేకపోయారు, చిన్న దేశం అయినా. అయితే అప్పుడు ఆ రోజున జరిగినట్టు నరమేధం 1200 మంది ఊసకోసం వచ్చారు, ఆడవాళ్ళు పిల్లలు అందరినీ కూడా. వాళ్ళు ఆ రోజున శపథం చేసి రంగంలోకి దిగినటువంటి నెతన్యాహు ఇవాళ వరకు 70-75 వేల మందిని చనిపోయారండి. అటాక్స్ చనిపోయారు. ఇవాళ కూడా బాంబులు పడుతున్నాయి, హాస్పిటల్ నాశనయ్యాయి, స్కూల్స్ నాశనయ్యాయి. ఇంచుమించుగా అందరూ 25-30 వేల మంది పిల్లలు ఆడవాళ్ళు చనిపోయారు. అంటే ఎంత రక్తపాతం, దానివల్ల ఒక చిన్న సమస్య మీద ఎంత రక్తపాతం వచ్చిందో మనం కళ్ళెదుటి మనకు కనపడుతున్నాయి ఈ 2 ఇన్సిడెంట్స్. కరెక్టే, కానీ పెహల్గాం సంఘటన జరిగిన తర్వాత కూడా భారతదేశం సంయమనంగా ఉండి యుద్ధానికి వెళ్ళకపోతే చేతగాని భారతదేశం అనే యాంగిల్లో ప్రపంచం చూడదా? చూస్తుంది, తప్పనిసరి చూస్తుందండి. అసలు పాకిస్తాన్ ఏర్పాటే పెద్ద ఒక ఇప్పుడున్న డిబేట్ జరుగుతున్నట్టు చాలామంది పెద్ద వాళ్ళు చెప్తున్నట్టు తప్పుడు విధానంతో ఆ రోజులు ఏర్పాటు చేశారు అనేటువంటిది. 2 వర్గాల మధ్యన వచ్చినటువంటి సమస్యను పరిష్కరించలేక ఒక దేశాన్ని ఇచ్చారు. దేశాన్ని ఏమిటే కాదు, మనకు సంబంధించిన చాలా ఇటు ఎవరైనా ఒక దేశం అంటే ఒక భాగం ఇస్తారండి. మనకి భారతదేశం ఇటు ఉంది, తూర్పు, పశ్చిమ, ఉత్తరం, దక్షిణం. ఇటు పాకిస్తాన్, పశ్చిమ పాకిస్తాన్ ఏర్పడింది. అదే సమయంలో గాంధీ గారు, నెహ్రూ గారు వీళ్ళందరూ, జిన్నా వీళ్ళందరూ కలిపి బంగ్లాదేశ్ ఇచ్చారు. పశ్చిమ పాకిస్తాన్, తూర్పు పాకిస్తాన్. అప్పుడు తూర్పు పాకిస్తాన్ తర్వాత బంగ్లాదేశ్ అయింది అనుకోండి. ఎక్కడైనా ప్రపంచంలో 2 దేశాలు ఇటు అటు ఉంటాయండి. కొరియా, వియత్నాం, దక్షిణ వియత్నాం, ఉత్తర వియత్నాం 2 ఉండేవి. అమెరికా వాళ్ళు ఎడగొట్టారు. కొరియాలు 2 ఉన్నాయి, ఈవేళ కూడా ఉత్తర కొరియా ఉంది. వాళ్ళు ఎన్నో ఎక్స్పెరిమెంట్ చేశారు, వాళ్ళకి ఇష్టం లేని వాళ్ళు అందరూ ముక్కలు చేసి దేశాలు విడదీశారు. అందులో భాగమే బ్రిటిష్ వాళ్ళు చేసినటువంటి ప్లే మనం కూడా విడిపోవటానికి కారణం. ఈవేళ సింధు జలాలు పెద్ద సమస్య అయింది. పాకిస్తాన్ ఈవేళ కదండి 2-3 సార్లు యుద్ధం చేసింది నాకు తెలిసి. ఫస్ట్లో వాళ్ళు గెరిల్లాస్ వార్ స్టార్ట్ చేసి ఇండియా మీద సడన్గా అటాక్ చేశారు. ఇండిపెండెన్స్ వచ్చిన వెంటనే ఒక ఆజాద్ కాశ్మీర్ అని ఎడగొట్టిపోయారు. 51 ఇవాళకి కూడా ఆజాద్ కాశ్మీర్ ఉంది, 2 కాశ్మీర్. దానికి ప్రైమ్ మినిస్టర్ ఉన్నాడు. పుల్వామా పక్కనే ఉంటుంది. పుల్వామా మనకి ఇప్పుడు ఇన్సిడెంట్ జరిగినటువంటి ఈ బార్డర్ అంతనాగు అక్కడ ఆ ప్రాంతంలో ఉండేది. అయితే స్విట్జర్లాండ్ అది మంచి ప్లేస్ అండి. ఇప్పుడు జరిగినటువంటి ఏదైతే మెసాకర్ జరిగిందో అక్కడ బ్యూటిఫుల్ ప్లేస్ అనమాట. ఈ మధ్య BBC ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం ఎప్పుడైతే ఇది 370 ఆర్టికల్ రద్దు చేశారో ఇవన్నీ అయిన తర్వాత పెద్ద టూరిస్ట్ హబ్ అయిపోయింది. ఇవాళ కొత్తగా పెళ్ళైన వాళ్ళంతా అక్కడికి వెళ్తున్నారు. అలా పోయినటువంటి వాళ్ళు మొన్న ఆర్మీ వాళ్ళు బైసన్స్ అన్నారు. అయితే అది అక్కడికి వెళ్తున్న 32 లక్షల మంది టూరిస్టులు వచ్చారంటండి ఈ 3-4 ఇయర్స్లో. హైయెస్ట్ ఇన్కమ్. ఇది ఆ పాకిస్తాన్కి ఇటువంటి ఇష్టం ఉండదు, ఎందుకంటే ఎకానమీలో నాశనం అయిపోయింది, దేశం నాశనం అయిపోయింది. మనకు పరిపాలించినటువంటి మహానాయకులు అందరూ అటున్నారు. హిందీ సినిమాకి వచ్చినటువంటి యాక్టర్లు అంతా పెషావర్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు. పెషావర్ అంటే అక్కడ మన రాజ్ కపూర్ ఫ్యామిలీ అంతా అక్కడి నుంచి వచ్చారు. వినోద్ ఖన్నా, ధర్మేంద్ర వీళ్ళందరూ వచ్చారు. వాళ్ళతో పాటు వచ్చిన షారూఖ్ ఖాన్ వీళ్ళందరూ కూడా అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు. ఓకే, మాకు భారతదేశం అంటే ఇంట్రెస్ట్ అని వచ్చేసారు. అక్కడున్న పంజాబీస్ ఆ రోజుల్లో ఏం చేస్తారు, పంజాబీస్ రైతులు ముందు నుంచి రైతులు, తూర్పు పంజాబ్, పశ్చిమ పంజాబ్ ఎడగొట్టారు, పంజాబ్ని ఎడగొట్టారు. సిక్కు మతం పెట్టినటువంటి గురువు పుట్టింది కూడా వాళ్ళ దేశానికి వెళ్ళిపోయిందండి, పాకిస్తాన్. అక్కడే ఉంది బార్డర్ అండి, జస్ట్ బార్డర్. ఒక కెనాల్కి అవతల ఉంటుంది, ఈ పక్కన ఇది ఉంటుంది. ఇలా సంబంధ బాంధవాలన్నీ ఒక నరికేసినట్టు అయిపోయింది దేశాన్ని. అయితే మహారాజా రంజిత్ సింగ్ ఆఖరి సిక్కు
రాజు ఆయన. బ్రిటిష్ వాళ్ళతో వీరాస్వంతంగా పోరాడిన వ్యక్తి. ఆయన లాహోర్ క్యాపిటల్గా ఉండేది, అది పోయింది. ఏమంటే కరాచీ, మన బొంబాయి వాటర్ వేలాటిదో కరాచీలో సింధీ ఇప్పుడు మనం కరాచీ బేకరీ ఉంది, వాళ్ళు సింధీస్ అండి, దే ఆర్ నాట్ ముస్లిమ్స్. అలాగే అల్కే అద్వానీ కరాచీ నుంచి వచ్చారు ఆయన. ఇలా దేశం సర్వనాశనం అవడానికి కారణం ఆ రోజు ఉన్న నాయకత్వం సరైనటువంటి అవగాహన లేక బ్రిటిష్ ఒత్తిడికి లోపడిపోయి ఇంపీరియలిస్ట్ కంట్రీ ఏదైతే ఉందో సామ్రాజ్యవాద దేశానికి బానిసత్వం ఇంకా పోలాంటి లక్షణాలు ఉన్నట్టు నాయకత్వం యాక్సెప్ట్ చేసింది. మనకి ఇండిపెండెన్స్ కావాలి అంటే కుర్చీ కావాలి, అంతేనండి. ఈవేళ మనం ఏదైతే జరిగిందో పాలనగా జరిగిందో దానికి ఇవన్నీ రీజన్స్ మనం చేయాలి. ఎంత గొడవ జరిగితే అంత పాకిస్తాన్ ఊరికే ఉండదు కదండి, అంతా నియంత్రణ వచ్చారు అక్కడ. మధ్యలో అందరూ ఆర్మీ వాళ్ళే వచ్చారు అక్కడ, వాళ్ళంతా పంజాబ్ నుంచి వచ్చిన వాళ్ళు. పాపం ఎలక్టెడ్ అయినటువంటి ఎవరు మన క్రికెట్ ప్లేయరు ఇమ్రాన్ ఖాన్ పాపం ఏదో ఎలక్టెడ్ జనంతా అభిమానించారు, వేశారు, ఆయన ఉండడం లేదు. చాలా పెట్టి కేసు పెట్టి ఆయన వేళ కూడా జైల్లో ఉన్నారు. ఆయన బెలిసిస్తాన్ సైడ్ అటు ఇటు సింధ్, ఇది పంజాబ్ ఒకటి కాదండి, అక్కడ వాళ్ళ రూల్ అంతా పంజాబ్ వాళ్ళ చేతుల్లో ఉంటుంది. ఒక పవర్ఫుల్ ఎందుకంటే వెల్త్ అంతా అక్కడ ఉంది. కరాచీ అని సింధు, ఈ సింధు అంటే సింధు నది ఏరియా కాబట్టి సింధీస్ అని వచ్చి పేరు వచ్చింది. ఇలా బంగ్లాదేశ్ పెత్తనం మన మీద పాకిస్తాన్ 65 యుద్ధం చేసింది. లాల్ బహదూర్ శాస్త్రి గారు మీరు వేళ ఉపాసన చేశారు, ఆయనే పెట్టారు సోమవారం ఉపాసన చేయమని. మనకు బియ్యం లేవు, అన్నం లేదు, దొరకట్లేదు. చాలా పెద్ద క్రైసిస్ 1965 నాడు. PL 480 కింద మనకి అమెరికా నుంచి గోధుమలు అన్నీ వచ్చాయి. మన తినే వస్తువులు ఇంచుమించుగా 25% 30% విదేశాల నుంచి దిగుమతి చేస్తుంది. చిన్న బర్మా కూడా మనకు బియ్యం ఎగుమతి చేస్తుందండి. ఇటువంటి దేశాన్ని 70 సంవత్సరాల్లో ఉన్నతమైన ఒక ఇది అనేక రంగాల్లో మనం వేళ మంచి స్థితిలో ఉన్నాం. అటువంటి స్థితిలో ఉన్న ఇంట్లో ఒక కుంపట పుట్టిందనుకోండి, ఏమవుతుంది? ఇల్లు సర్వనాశనం అయిపోతుంది. యుద్ధం అనేది ఎప్పుడు పరిష్కారం కాదని పెద్దవాళ్ళు ఎన్నో మన వార్స్ అన్ని రుజువు చేసినాయి. ప్రపంచ యుద్ధం, మొదటి ప్రపంచ యుద్ధం కానీ రెండో ప్రపంచ యుద్ధం కానీ జర్మనీ ఇడిపోయింది. రెండు దేశాలు, తూర్పు జర్మనీ, పశ్చిమ జర్మనీ క్యాపిటలిస్ట్ కంట్రీ, తూర్పు జర్మనీ కమ్యూనిస్ట్ కంట్రీ. సోవియట్ నాయకత్వంలో ఉన్నాయి. పోలాండ్ ఇడిపోయింది, కమ్యూనిస్ట్ కంట్రీ అయింది. అల్బేనియా ఇడిపోయింది, కమ్యూనిస్ట్ కంట్రీ అయింది. చైనా మ్యాసివ్ రివోల్ట్ వచ్చింది, కంప్లీట్ కమ్యూనిస్ట్ కంట్రీ, మావోసేటింగ్ నాయకత్వంలో లాంగ్ మార్చ్ చేసి. ఇవన్నీ నేపథ్యం అంతా మన చుట్టూ జరిగినటువంటి సంఘటనలు లాంటివి. ఇన్ని మనం పరిశీలించి చూసినప్పుడు చైనా మన మీద దాడి చేసాం 1962లో. మనం వేటకొని డిస్ప్యూట్ అలాగే ఉంది. అప్పుడప్పుడు ఘర్షణ జరుగుతున్నాయి, మన వాళ్ళు పోతున్నారు, వాళ్ళు సియాచిన్ దగ్గర, అదే సియాచిన్ దగ్గర, తవాంగ్, టిబెట్ గురించి ఇదంతా. దలాయిమాలను మనం తీసుకొచ్చి హానర్ చేసామని వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదు. దలామా ఆయన టైంలో టిబెట్ ఇండిపెండెంట్ కంట్రీ, అది ఎవరైతే ఉన్నారో బుద్ధిస్ట్ మాంక్స్ రూల్లో ఉండేది. కమ్యూనిస్ట్ ఆక్యుపై చేసుకున్నారు దాన్ని. అక్కడ ఉన్న ప్రజలు ఏంటంటే కొంతమంది భారతదేశాన్ని పారిపోయించారు. వీళ్ళ కూడా హిమాచల్ ప్రదేశ్లో దలైలామా గారు అక్కడే షెల్టర్ తీశారు. ఇలాగా పారిపోయి వచ్చినటువంటి వాళ్ళందరికీ అటు భారతదేశంలో ఇప్పుడు పాకిస్తాన్ డివిజన్ అప్పుడు కొన్ని మిలియన్స్ ఆఫ్ ద పీపుల్ హిందూస్ చంపేశారండి పాకిస్తాన్లో. అలాగే భాష గురించి ఉర్దూను రుద్దుదామని ప్రయత్నం చేస్తే బంగ్లాదేశ్ తిరుగుబాటు వచ్చింది. బంగ్లాదేశ్ తిరుగుబాటు రావడంలో షేక్ ముజిబుర్ రెహమాన్ ఆయన నాయకత్వంలో గొప్ప రివోల్ట్ వచ్చి పాకిస్తాన్ ఆర్మీ అక్కడి నుంచి వెళ్ళిపోవడానికి ఇందిరాగాంధీ టైంలో మనం ఆర్మీ అక్కడ జనరల్ మానక్ షా, అప్పుడు మన ఫీల్డ్ మార్షల్ ఆయన, ఆర్మీ చీఫ్ ఆఫ్ ద ఆర్మీ స్టాఫ్, ఆయన నాయకత్వంలో ఆర్మీ వెళ్ళి లిబరేట్ చేసింది. ఢాకా వరకు వెళ్ళి షిలాంగ్, ఢాకా నుంచి అటు నుంచి ఏదైతే మన అప్ టు వాళ్ళకి పోర్ట్ వరకు వెళ్ళిపోయిందండి. రాజోరి ఇవన్నీ కూడా మనం అక్కడి నుంచి మన సైన్యాన్ని ఎంత పెద్ద మ్యాసివ్ వెల్కమ్ చెప్పారు. అప్పుడున్న జనరేషన్ అండి. ఒక భాష గురించి వచ్చిన ఉద్యమం అది. ఒక నాయకత్వం కంప్లీట్గా పాకిస్తాన్ నుంచి విడిపోయింది. ఆ రోజున వాజ్పేయి గారు భారతీయ జనసంఘ పార్టీ నాయకుడిగా పార్లమెంట్లో ఉన్నారు. పార్లమెంట్లో ఉండి గొప్ప ఉపన్యాసం చేశారు. నాకు చాలా ఇన్స్పైరింగ్ పర్సనాలిటీ ఆయన. ఎటువంటి మామూలు ఉపన్యాసం చేయట్లేదు. ఇందిరాగాంధీని ఎంత బాగా కీర్తించారంటే దుర్గామాతగా కీర్తించారు ఆయన. సో బంగ్లాదేశ్ లిబరేట్ చేసి షేక్ ముజిబుర్ రెహమాన్ తీసుకొచ్చి ఒక ప్రైమ్ మినిస్టర్ చేసినందుకు ఆయన అంతా అలాగా చేశారు ఆయన. పాకిస్తాన్ ఆర్మీ మనం సరెండర్ అయిపోయింది జనరల్ మానక్ షాకి. 99,000 మంది ఆర్మీ అండి మనం పోషించాం 6 నెలలు ఎంతో. అప్పుడు యునైటెడ్ నేషన్స్ ఒక అగ్రిమెంట్కి వచ్చి వాళ్ళని విడుదల చేయడానికి ఒప్పుకుని పంపించేశారు.
పాకిస్తాన్ ఆర్మీ సరెండర్ అయిపోయారు వాళ్ళు. 71 కదా. 71. నేను కాలేజీ చదువుతున్నానండి. ఓకే. నేను మేమంతా బంగ్లాదేశ్ సపోర్ట్ చేసాం. ఓకే. అంచేత ఇవన్నీ నా మెమరీస్లో ఉన్నాయండి. అంచేత షేక్ ముజిబుర్ రెహమాన్ ఈజ్ గ్రేట్ లీడర్ అండి. మరి 71 వార్ వల్ల బెనిఫిట్ అయిందా, నష్టం జరిగిందా? నిజంగా వాస్తవానికి బంగ్లాదేశ్కి బెనిఫిట్ జరిగింది, ఇండియాకి ఈవేళ నష్టం జరిగింది దాని కారణంగా. ఎందుకంటే అక్కడ ఏం జరుగుతుందో కూడా తెలియకుండా మనం వ్యవహరించడం కొన్ని విదేశాంగ విధానంలో కొన్ని ఫెయిల్యూర్స్ అండి. ఓకే. సడన్గా అమెరికా కూడా ఇన్వాల్వ్మెంట్ అయింది. అకార్డింగ్ టు రిపబ్లిక్ టీవీ ఆయన చెప్తాడు కదా అన్నారు, ఆయన ఏవో కాన్స్పిరసీ థియరీస్ అని చెప్పొస్తాడు. అది కొంతవరకు నిజం కావచ్చు, కానీ ఆయన యూనివర్సిటీ తీసుకొచ్చి అక్కడ తీసుకొచ్చి పెట్టారు ప్రెసిడెంట్ గారిని. ఢాకా యూనివర్సిటీలో ఆ రోజుని పెద్ద విప్లవం బయలుదేరిందో ఇండిపెండెంట్ బంగ్లాదేశ్ కావాలని, అదే యూనివర్సిటీలో రివోల్ట్ వచ్చిందండి. ఆ యుద్ధాన్ని లీడ్ చేశారు. ఆవిడ ఇల్లంతా దోసేసుకున్నారు. పాప అశ్వన్ అప్పుడు మనకి దేశంలో ఉంది, ఆవిడ బతికిపోయింది. ఆవిడ షెల్టర్లో ఉంది, మన షెల్టర్లో ఉంది. ఆవిడ అప్పుడు రివోల్ట్ జరిగినప్పుడు జియావుర్ రెహమాన్ అని అప్పుడు రివోల్ట్ జరిగినప్పుడు మళ్ళీ అప్పుడు బంగ్లాదేశ్లో ఉండగా రివోల్ట్ జరిగింది. ఆ తండ్రిని ఏ ఇండిపెండెన్స్ తీసుకొచ్చాడో ఆయన్ని, ఆయన కొడుకుని అందరిని చంపేశారు తల్లిని చూసేది. ఈవిడ ప్యారిస్లో ఉందండి. ప్యారిస్లో ఉంటే వాళ్ళు బతికింది ఆవిడ. తర్వాత వచ్చిన తర్వాత వాళ్ళ పార్టీ ఏదైతే ఉందో బంగ్లాదేశ్ పార్టీ, అది గెలిచింది. అది మ్యాసివ్ మెజార్టీ సపోర్ట్ ఆఫ్ ఇండియన్ గవర్నమెంట్ అండి. అయితే ఈ జరిగినటువంటి మధ్యలో జరిగిన ఫరాక్కా బ్యారేజీ అన్ని ఇష్యూస్ వల్ల ఏది చిట్టగాంగ్ రేవులు, అక్కడ చిట్టగాంగ్ అంతా మనకి హిందూస్ అక్కడ, మనం ప్రణబ్ ముఖర్జీ అంతా అక్కడే పుట్టారండి. రవీంద్రనాథ్ ఠాగూర్ అక్కడే పుట్టారు, బంగ్లాదేశ్ పుట్టారు. ఆయన వెళ్తుంటారు, వాళ్ళ సిస్టర్ అంతా అక్కడే ఉన్నారు. ఈవేళ మళ్ళీ ఆ రోజుల్లో 71లో మనకి రెఫ్యూజీస్ కింద హిందూస్ 150,00,000 మంది వచ్చేసారండి. అందులో సగం మంది ఇక్కడ ఉండిపోయారు. ఇప్పుడు మళ్ళీ ఒక 50,00,000 మంది వచ్చేసారు. వీళ్ళంతా రెఫ్యూజీస్ కూడా ఉండిపోయారు. అట్లాగే వాళ్ళతో పాటు అక్కడ బంగ్లాదేశ్ ముస్లిమ్స్ వచ్చేసారు. రోహింగ్యాస్ అంటారు. రోహింగ్యాలు అంటే బర్మాలో ఒక పార్టీలో ఉండేవారు వాళ్ళంతా. వెరీ క్రిమినల్స్ అండి వాళ్ళంతా. వాళ్ళు హైదరాబాద్లో కూడా కొంత దొరికారు. ఇది కంట్రీలో ఇలాగ డివిజన్స్ ఏవైతే ఉన్నాయో ఒక సొల్యూషన్ లేకుండా పోయిందండి 70 సంవత్సరాల నుంచి. మన నైబరింగ్ కంట్రీస్లో శ్రీలంకలో రాజపక్షే పారిపోవాల్సి వచ్చింది అన్నగారితో పాటు. కానీ అలాగే పాకిస్తాన్లో అయూబ్ ఖాన్ పరిపాలనలో అయూబ్ ఖాన్ అలా చేశారు. భుట్టో మన మీద సిమ్లా ఒప్పందం నిన్న కూడా క్యాన్సిల్ చేశారు వాళ్ళు. భుట్టో దానికి లీడ్ చేశాడు. అప్పుడు బెనజీర్ భుట్టో కూతురు కూడా వచ్చింది. ఇందిరాగాంధీ హోస్ట్ చేశారు వాళ్ళు. చాలా హ్యాపీగా సిమ్లాలో అంతా ఎంజాయ్ చేశారు వాళ్ళు. తర్వాత భుట్టోని చేసేసారు, ఆవిడనేమో బాంబులో పేల్చేశారు. ఇలాగా మన కాంటినెంట్లో, ఇండియన్ కాంటినెంట్లో ఎక్కడ స్థిరమైనటువంటి ప్రభుత్వం లేదండి భారతదేశంలో తప్ప. బర్మాలో ఆవిడ నోబెల్ అవార్డు వచ్చింది ఆంగ్ సాన్ సూకీ. ఆవిడని ఆర్మీ రూల్ ఉంది, ఆవిడని జైల్లో పెట్టారు. రాజపక్ష పారిపోయాడు. ఇలా ఇన్స్టెబిలిటీ మన ఏదైతే మనం ఉందో భారత ఉపఖండంలో ఏ దేశంలో స్థిరస్థాయిగా ఉన్నటువంటి ప్రభుత్వాలు లేవు మన భారతదేశంలో తప్ప. డెమోక్రసీని తీసుకున్నాం కాబట్టి. సిమ్లా ఒప్పందం నష్టమా లాభమా సార్ మనకి, వాళ్ళు రద్దు చేసుకున్నందువల్ల? సిమ్లా ఒప్పందం రద్దు చేయటం మంచిది కాదండి. ఎందుకంటే చాలా బ్రాడ్ వ్యూస్ తోటి తీసుకున్నటువంటి నిర్ణయాలు. అప్పుడు కొన్ని భారతదేశం చాలా తప్పులు చేసిందండి కొన్ని విషయాల్లో. మాత్రం అదైతే కచ్గా ఉంది గుజరాత్లో. వాళ్ళ అడిగితే అంటే వాళ్ళకి మనకి డిస్ప్యూట్ ఉంది అక్కడ. మొత్తం ల్యాండ్ అంతా ఇచ్చేశారు పాకిస్తాన్కి. అలాగే కచ్చాదీవ్ అని మన శ్రీలంక మనకు తమిళనాడులో ఉండేది, అది శ్రీలంక ఇచ్చేసింది. దాన ధర్మాల చెట్టులో అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం, నెహ్రూ ప్రభుత్వం ఇష్టారాజ్యంగా చేసిందండి. పూర్వపరాలు ఆలోచించలేదు. ఒక ఫెరోషియస్ రెలిజన్, ఆ రెలిజన్ ఒక నేచర్ ఏంటి అనేది స్టడీ చేయలేకపోయారు. మనకి ఇండిపెండెన్స్ కావాలి, మనం ట్రాప్లో పడిపోయాం, బ్రిటిష్ ట్రాప్లో పడిపోయాం. అని చెప్తే ఎప్పుడు ట్రాప్లో పడితే వచ్చే నష్టాలు మనకి 65లో మనం యుద్ధం చేసాం, చాలా నష్టపోయాం. కాబట్టి పాకిస్తాన్ మన ఆర్మీ లాహోర్ దాకా వెళ్ళిపోయిందండి, ఆక్యుపై చేసేసుకుంది, ఇస్లామాబాద్ దగ్గర వచ్చేస్తుంది. అప్పుడు అమెరికా అడ్డుపడి రాజీ చేసి మళ్ళీ వాళ్ళకి ఇప్పించేశారు. అప్పుడు మనం ఆజాద్ కాశ్మీర్ కూడా లిబరేట్ అయిపోయినట్టేనండి అప్పుడు ఆల్మోస్ట్ ఆల్. నేను వాఘసారి దగ్గరికి వెళ్ళానండి. ఇది చాలా, ఎందుకంటే అక్కడ ఉన్న హిందూస్ అంతా కూడా పాపం. ఇప్పుడు అలాంటి సమయంలో మరి ఆక్యుపై చేసి అంతా స్వాధీనమైనప్పుడు మళ్ళీ వెనక్కి వచ్చి ఇవ్వాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? అమెరికా వల్లనేనా? అమెరికా అండి. అమెరికా ఏంటంటే వెపన్స్ అమ్ముకునే దేశం సార్ అది. ఇవేడంటే బిల్ గేట్స్ ఏడంతా వచ్చి ఒక కొత్తగా ఏదైతే సాఫ్ట్వేర్ క్రియేట్ చేశారు కాబట్టి బతికింది ఆ దేశం.
అంతే తప్ప లేకపోతే అంత ముందు అన్ని దేశాలకు ఆయుధాలే కదా. వియత్నాంలో ఎంత కల్లోలం సృష్టించిందండి, వియత్నాంలో ఎంత పోరాటం జరిగింది, ఎంత చైనాలో ఇన్వాల్వ్మెంట్ ఎలా జరిగింది, మళ్ళీ షాంఘై తైవాన్ కొత్త దేశం ఏర్పాటు చేసింది అక్కడ, అందులో నుంచి పారిపోయిన వాళ్ళు అందరితోటి. ఇలాగా ఎప్పుడు డబల్ గేమ్ అండి. మళ్ళీ ట్రంప్ నన్ను ఏమన్నాడు అంటే అక్కడ పోపు చనిపోతే వెళ్ళినప్పుడు ఏమన్నాడు ఆయన, నాకు పాకిస్తాన్ ఎంతో ఇండియా అంత అన్నాడు. అవును. మోడీ గారు వెళ్ళినప్పుడు కౌగిలించుకున్నాడు. మా ఫ్రెండ్ మా ఇద్దరితో ఒకటే ఆత్మ, మా ఇద్దరం ఒకటే కావల పిల్లలు అన్నట్టుగా మాట్లాడాడు. ఈవేళ మళ్ళీ మాట మార్చాడు. వాడు ఫారెన్ పాలసీ బేస్డ్ ఆన్ ఓన్లీ వెపన్స్ దాని మీద బతుకుతుందండి. ఆఫ్ఘనిస్తాన్ ఇన్వాల్వ్మెంట్, రష్యా వచ్చిందని వాళ్ళ పెత్తను తీసేయాలని అక్కడ వచ్చి ఇన్వాల్వ్ అయ్యి అక్కడున్న గవర్నమెంట్ని ఆ పాపం ఆ తాలిబాన్ని ఎంకరేజ్ చేసి నడి రోడ్డు మీద అతన్ని ప్రైమ్ మినిస్టర్గా ఉన్నటువంటి వాడిని ఎలక్ట్రిక్ పోల్ కట్టేసి ఉరి తీసేశారు తాలిబాన్. నిర్దాక్షిణ్యంగా తాలిబాన్ అలాగే ఉంటారండి. తాలిబాన్ వెరీ ఫెరోషియస్ కమ్యూనిటీ, అది ఒక ఆర్గనైజేషన్. అది ఇవాళ పాకిస్తాన్లో అక్కడ ఏదైతే అంటే WTO ఏది అమెరికాలో న్యూయార్క్ మీద అటాక్ చేసినటువంటి దానికి మూల కారణమైనటువంటి వ్యక్తులందరూ కూడా ముల్లా ఒమర్ కానీ, తాలిబాన్ ఫౌండర్ ముల్లా ఒమర్ కానీ, బిన్ లాడెన్ కానీ పాకిస్తాన్లో చనిపోయారు. కరాచీ హాస్పిటల్లో ముల్లా ఒమర్ చనిపోయాడు, తాలిబాన్ ఫౌండరు. బరాక్ ఒబామా టైంలో ఆవిడ క్లింటన్ వైఫ్ హిల్లరీ క్లింటన్ ఫారెన్ మినిస్టర్గా ఉండగా వాడిని పాకిస్తాన్ కూడా తెలియకుండా వెళ్ళి CIA అటాక్ చేసి ఆయన చంపేసేసి అక్కడి నుంచి వాడిని బందీలుగా కొంతమంది తీసుకుని వెళ్ళిపోయారు, వాడి పిల్లల్ని ఏడ్చిపెట్టి. ఇలా వాళ్ళు పెంచి పోషించింది పాకిస్తాన్. అంచేత వేళ ఆయుధాల మీద బతుకుతుంది, వేళ చైనా మీద బతుకుతుందండి. చైనాలో దారాదత్తం చేసేసింది, మన దగ్గర ఆక్రమించుకున్న ల్యాండ్ అంతా చైనాకి. మీరు అన్న 3 బెల్ట్, అది బెల్ట్ అండ్ రోడ్, దానికి పెద్ద గొప్ప రేవు కడుతున్నారు, బచార్ రేవు అని పెద్ద రేవు కడుతున్నారు, పెద్దది. $400 బిలియన్ ఖర్చు పెడతారు. ప్రపంచంలో ఎంతవరకు ఖర్చు పెట్టిన ప్రాజెక్ట్ ఏది లేదండి ఆ పోర్ట్ కోసం. చైనా అండి. అంటే ఎన్ని సంవత్సరాల అగ్రిమెంట్ ఉంది? శ్రీలంకలో పెట్టుబడి పెట్టింది, రాజపక్ష పారిపోయాడు, ఇప్పుడు అక్కడ పెట్టుబడి పెడుతుంది. అంటే ఇండియాని చక్రబంధం చేయడానికి. పాకిస్తాన్కి అంత పెట్టుబడి పెట్టి అప్పుడే 2016లో 17లో స్టార్ట్ చేశారండి. $200 బిలియన్ ఖర్చు పెట్టారు. మనం వెళ్ళి యుద్ధం చేస్తే వాళ్ళు ఊరుకుంటారండి? చైనా వాళ్ళు వ్యాపారానికి వచ్చాడు కదా, అక్కడికి ఆక్యుపై చేసుకోవడానికి వచ్చాడు కదా. వాళ్ళకి మన బోర్డర్ వాళ్ళంతా పెద్ద పెద్ద టౌన్షిప్ కట్టేస్తున్నారు హిమాలయన్ రీజియన్లో. చైనా వాళ్ళు మన అబ్జెక్షన్ పెట్టినా సరే వినట్లేదు వాళ్ళు. పాపులేషన్ పెరిగిపోయింది, ఏం చేయాలి? ఆర్మీ, బిగ్గెస్ట్ ఆర్మీ ఇన్ ద వరల్డ్. మొత్తం యూరప్ ఆర్మీ ఎంత ఉందో, ఒక ఆర్మీ అక్కడ 40 లక్షల మంది ఆర్మీ ఉన్నారండి. ఇది పోలీస్ ఇతర ఆర్గనైజేషన్స్ కాకుండా మనకు మొత్తం అంతా కలిపి 15 లక్షలు ఉందండి. పోలీసు, పారామిలిటరీ ఆర్గనైజేషన్స్, ఆర్మీ అన్నీ కలిపి, నేవీ అన్నీ కలిపి. ఇంకా పూర్తిగా మనం ఎందుకంటే మనకి సొంతంగా తయారు చేసే వెపన్స్ ఏమీ లేవు. ఈ మధ్యన అమెరికా తోటి, ఫ్రాన్స్ తోటి మనం యుద్ధ విమానాలు అన్నింటికి $1,00,000 కోట్ల శాంక్షన్ చేసింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. $1,00,000 కోట్ల అండి వెపన్స్ కోసం. అంటే ఈ 1,00,000 కోట్లు ప్రాజెక్టులు కట్టుంటే ఎంత సంపద పెరిగేది. ఈ 1,00,000 కోట్లు పేదరికాన్ని నిర్మూలించడానికి ఖర్చు పెడితే ఎంత పెరిగేది. ఒక్క సంవత్సరం 1,00,000 కోట్లు నేను చెప్పేదండి. మొత్తం 70 సంవత్సరాల నుంచి ఖర్చు పెట్టిన ఆర్మీ మీద ఖర్చు పెట్టింది కాదు. అందుకే చైనా బుద్ధుడు స్వీకరించినానండి, మార్క్సిజం స్వీకరించింది, 2 ఉన్నాయి వాళ్ళకి. బుద్ధిజం లైక్ చేస్తారు, అక్కడ ఇస్లాం లైక్ చేయరండి. ఇస్లాంకి బార్డర్ ఉన్నాయి, ఉజ్బెకిస్తాన్కి అయ్యింది చైనాలో. వాడు నమాజ్ కూడా చేయనివ్వట్లేదు. రంజాన్ చేస్తే వాడిని నడి రోడ్డు మీద తీసుకెళ్ళి కొరడాతో కొట్టారు వాళ్ళు. చైనా అక్కడ ప్రార్థన చేయనివ్వలేదు అసలు. అసలు రిలీజియస్ సంబంధించిన యాక్టివిటీ ఏమి ఉండదు అక్కడ. నో క్రిస్టియానిటీ, నో ఇస్లాం, నో హిందూ, ఓన్లీ బుద్ధిజం. బుద్ధి అంటే పీసే కదా, అంతా బాగుండాలి. కమ్యూనిస్ట్ తీరాది అని చెప్తారు బాబు. అంచేత ఏంటంటేనండి, ఇది మన యుద్ధం కొని తెచ్చుకోకూడదండి. పాకిస్తాన్ కొని తెచ్చుకుంటే ఎలా చేయాలో పక్కనున్న దేశాలతోటి ఎలా మన స్నేహం ఎక్కువైతే పర్వాలేదండి. స్నేహితులు కౌరులకి ఎంతమంది మద్దతున్నా ఓడిపోయారు. అవును, పాండవులకి నైతిక విజయం ఆడది. మన భారతదేశం కూడా నైతిక విజయం సాధించాలి. యుద్ధం ద్వారాగా నష్టం ఎక్కువ ఉంటుందండి, విజయాలు తక్కువ ఉంటాయి. కానీ మనం 1999 కార్గిల్ యుద్ధం తీసుకోండి, వాజ్పేయి గారి టైంలో
అది ఆ యుద్ధం జరగకపోతే మరి ఆ రోజున నష్టపోయేవాళ్ళం కదా. అవునండి, కార్గిల్ అసలు ఆక్రమించుకున్నట్టే మనకు తెలియదు. వాళ్ళు అక్కడికి పెద్ద హిల్ ట్రాక్ కదండి అది. ఆ హిల్ ట్రాక్ మీద వెళ్ళిన తర్వాత అప్పుడు వెళ్ళింది ఎలా వెళ్ళగలిగారు, వెళ్ళేంతవరకు మీరు ఏం చేస్తున్నారు, దానికి రీచ్ అవడానికే, దానికి అక్కడ వెళ్ళి షెల్టర్ చేయడానికి, అక్కడ వెపనరీ నిల్వ చేయడానికి, అన్ని కంట్రోల్మెంట్గా క్రియేట్ చేయడానికి చాలా కావాలండి. మెకానిజం చాలా ఉండాలి. చాలా నెలలు పట్టింది. ఇన్నాళ్ళు మన ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఏమైందండి, నిన్న ఏమైంది, పుల్వామా కానీ పుల్వామా కానీ ఎంత మసాగిరి జరిగిందండి. సిక్కులు ఎంతమంది చంపేశారు ఇటీవల కాలంలో. అప్పుడు అంచేతం అంటే 32 మంది సిక్కులు చనిపోయారండి ఒకేసారి. ఆ బోర్డర్ మరి వాళ్ళంతా అక్కడ విలేజెస్ అన్నీ వాళ్ళే, పంజాబ్ విలేజెస్ అన్నీ. అంచేత సియాల్కోట్ అదంతా కూడా సిక్స్ ఎక్కువ ఉంటారండి. హిమాచల్ ప్రదేశ్లో ఉన్నారు, అరుణాచల్ ప్రదేశ్, ఉత్తరాంచల్లో ఉన్నారు వాళ్ళు, గురుద్వారా కూడా ఉన్నాయి. ఇలాగా మన పాకిస్తాన్ లెసన్ చెప్పాలంటే చాలా ఉన్నాయి లెసన్. ఇప్పుడు సింధు నది జలాలు వాళ్ళు ఎంత రెచ్చగొట్టుగా మాట్లాడుతున్నారు. నిన్న పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ ఏమన్నాడు, మా దగ్గర 130 న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయన్నారు. అంతవరకు మాట్లాడటానికి కారణం రానివ్వకూడదండి అసలు. అంటే రావటానికి లేదని అంటే ఇప్పుడు ఈ దాడి జరిగిన తర్వాత ఇది రియాక్ట్ అయితే కావాలి కదా. ఏదో రకంగా రియాక్ట్ కాకపోతే వాళ్ళు ఇంకా అగ్రెసివ్ స్టెప్ తీసుకునే అవకాశం ఉంది కదా. నిన్న అబోదాబాద్లో కంటోన్మెంట్ అక్కడే దాక్కున్నాండి. ఎవరు, బిన్ లాడెన్, అబోదాబాద్ మిలిటరీ కంటోన్మెంట్లో. అక్కడ నేను పాసింగ్ పీరియడ్ జరిగింది, కొత్త ఆర్మీ యూనిట్ ఒకటి కొత్తది జరిగినప్పుడు ఆర్మీ ఎవరైతే ఉన్నారో ప్రైమ్ మినిస్టర్ వెళ్ళాడు. నవాబ్ షరీఫ్ బ్రదర్ ఇతను ఇప్పుడున్న ప్రైమ్ మినిస్టర్ అండి. పంజాబీ రాయల్ ఫ్యామిలీస్ వాళ్ళంతా బాగా రిచ్ పీపుల్ అండి, బిలియనీర్స్ వాళ్ళంతా. అతను ఓన్ బ్రదర్ అతను మరి అంటే అంతకుముందు పారిపోయాడు కదండి, దేశం విడిచిపెట్టి పారిపోయాడు వాళ్ళ అన్నగారు. ఈయన ప్రైమ్ మినిస్టర్ చేశాడు, అన్నగారు చేశాడు. వాడు ఫ్యామిలీలో వచ్చిన అంత కలిపి అనుకుని చేశారు. అది పంజాబీస్ కంట్రోల్లో ఉందండి. అంచేతను ఆయన ఛాలెంజ్ చేశాడు, మాకు రుజువులు చూపించండి, మేము ఎలా వచ్చారు, ఎవరు ఎక్కడి నుంచి వచ్చారు, మా ఇన్వాల్వ్మెంట్ ఎంతో యాక్సెప్ట్ చేస్తాం అన్నాడు. చెప్పారు కదా ఆ రోజు ఆల్రెడీ. ఇప్పుడు లష్కరే తోయిబా అనుబంధ సంస్థ TRF వాళ్ళు అఫీషియల్గా అనౌన్స్ చేశారుగా, మేమే చంపేసిందని, ఆ దాడి చేసింది మేమే అని చెప్పి. లష్కరే తోయిబా కూడా ఇదివరకు చేసినటువంటి బొంబాయిది అటాక్స్ వాళ్ళే చేశారు. అవును, వాడు చనిపోయాడు. వాస్తవానికి ఏంటంటే అసలు లీడర్ చనిపోయాడు. 2 years అయిందండి. ఇప్పుడు ఉన్నటువంటి ఆర్గనైజేషన్ వాళ్ళ పేరెంటల్ ఆర్గనైజేషన్ ఇది కూడా. ఇప్పుడు ఇటువంటి యాక్టివిటీస్ కాశ్మీర్లో వేడ కదా చాలా కాలం నుంచి జరుగుతున్నాయి. ఒకే ఆర్గనైజేషన్ లేదు, అక్కడ లోకల్ వాళ్ళు కూడా సపోర్ట్ ఉన్నారు. ఫరూక్ వాడంతా కూడా, షేక్ అబ్దుల్లా అంతకుముందు, ఫరూక్ అబ్దుల్లా, ఉమర్ అబ్దుల్లా, ప్రైమ్ మినిస్టర్ అండి ఆయన. షేక్ అబ్దుల్లా ఫాదర్ షేక్ అబ్దుల్లా. ఇప్పుడు వీళ్ళు ఏమంటారంటే యాక్చువల్గా ఇది సరైన సమయం POKని హ్యాండ్ ఓవర్ చేసుకోవడానికి, హ్యాండ్ ఓవర్ చేసుకోవడానికి ఇది సరైన సమయం. ప్రపంచవ్యాప్తంగా కూడా ఇప్పుడు ఈ దాడి కారణంగా అందరూ భారతదేశం వైపు ఉన్నారు, పాకిస్తాన్ వ్యతిరేకిస్తున్నారు. కాబట్టి POKని హ్యాండ్ ఓవర్ చేసుకుని ఇది మంచి టైము అని అంటారు. మరి యుద్ధానికి వెళ్తేనే కదా. మోడీ గారు ఉండగానే POK లిబరేట్ అయిపోతుందండి, అందులో డౌట్ లేదు. ఇది ఛాలెంజింగ్ పర్సనాలిటీ. అది ఎలా చేయాలంటే అంతర్జాతీయంగా మద్దతుని బట్టి, మన పక్క దేశాలు బట్టి, ఇతర దేశాలు మనకి ఎంతవరకు ఇస్తాయి, సపోర్ట్ చేస్తాయి. మన దేశంలో ఉన్న ద్రోహులు చాలామంది ఉన్నారు. వాళ్ళు ఏది యుద్ధం అది దీని మీద కూడా అప్పుడే రకరకాల వ్యాఖ్యానాలు చేస్తాయి ప్రతిపక్ష పార్టీలు. సౌత్ ఇండియాలో ముఖ్యంగా DMK అని, అక్కడ మమతా బెనర్జీ, ఇక్కడ కాంగ్రెస్, ఇవన్నీ ఒక యునైటెడ్ ఫ్రంట్గా ఉన్నాయండి, ఇండియా పార్టీగా ఉన్నాయి. మరి ఇవన్నీ సపోర్ట్ చేయట్లేదు. ఇప్పుడు లాల్ బహదూర్ శాస్త్రి గారు డెసిషన్ తీసుకున్నప్పుడు కూడా మన యుద్ధాలు ఎప్పుడు జరిగినా మొత్తం నేషనల్ అంతా ఒకటి అయిందండి. నేషనల్ అంతా ఒకటి స్టేజ్లోకి తీసుకొచ్చినప్పుడు సక్సెస్ అవుతాం మనం. మనలో మనకు అంతర్గత కలహాలు ఉన్నప్పుడు ఇలా అది, ఎందుకంటే ఆ విధమైన దాన్ని అలుసుగా తీసుకుంటారు బయట దేశాలు కూడా. రకరకాలైనటువంటి ఒత్తిళ్ళు మన మీద ఉన్నాయండి, ఇది ఒకటే కాదు. చేత ఫారెన్ పాలసీలు సక్సెస్ అయ్యాం, కానీ ఇప్పుడు ఇంటర్నల్గా మనం కొంత సక్సెస్ కావాల్సిన పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత అఖిలపక్ష సమావేశం పెట్టినప్పుడు ఏ డెసిషన్ తీసుకున్నా కానీ మేము మీకు మద్దతు ఇస్తామని చెప్పారు అన్నారు. బయటకు వచ్చి మాట్లాడారు, మీరు ఉన్నారు కదా ఖర్గే వాళ్ళని. ఆధారాలు చూపించమంటున్నారు, చూపించండి అంటున్నారు వాళ్ళు. వాడికి సపోర్ట్ చేస్తున్నారా వీళ్ళు, లేకపోతే గవర్నమెంట్కి మద్దతు ఇస్తున్నారా, విమర్శిస్తున్నారా? ఉనికి కోల్పోయినోడు అలాగే మాట్లాడతాడు.
మన స్ట్రాంగ్గా ఉన్నప్పుడు ఏ దేశం రాదు సార్. చైనా స్ట్రాంగ్గా ఉంది కాబట్టి ఎవరు రాలేదు. చిన్న దేశం ఉత్తర కొరియా, సౌత్ కొరియా స్ట్రాంగ్ కంట్రీ, ఎకానమీలో నెంబర్ 1 అన్నిట్లోనే. 1-2 పోయిస్తాను దగ్గర. జపాన్ కూడా వాడు పేరు చెప్తే వాడు అంటే వాడి ఫాదర్ సడన్గా చచ్చిపోతే అయిపోయాడు 28 సంవత్సరంలో. కిమ్ ఇల్ సంగ్ కొడుకండి. కిమ్ ఇల్ సంగ్ మనవాడు. అది చేత ఏంటంటే అలాగా పవర్ఫుల్గా అన్ని విధాలుగా పవర్ఫుల్గా ఉండాలి. పీపుల్ సపోర్ట్ ఉండాలి. ఇప్పుడు కాశ్మీర్లో ఎక్కువ ఏంటంటే అక్కడంతా ముస్లిం కమ్యూనిటీ ఎక్కువ ఉంది. కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. అన్నీ ప్లాన్ చేసుకుని అన్నీ చేయాలి తప్ప సడన్గా వార్ అనేటువంటిది కాకుండా ఏదో కొన్ని నిర్బంధం పెట్టినప్పుడు బయట నుంచి ఏమొస్తాయి, ఎలా ఉంటుంది. ఇప్పుడు పాకిస్తాన్ ఆర్మీ బంగ్లాదేశ్ ఫౌండర్ని జాతిపితని అక్కడున్న ఆర్మీ వాడే చంపేశాడు, జియావుర్ రెహమాన్ తిరుగుబాటు చేసి. భుట్టో ఎలక్టెడ్ ప్రైమ్ మినిస్టర్ లైక్ షేక్ ముజిబుర్ రెహమాన్ ఎలక్టెడ్ ప్రైమ్ మినిస్టర్ని జియావుల్ హక్ చంపేశాడు. జియావుల్ హక్ని భుట్టో వాళ్ళ ఫ్యామిలీ అందరూ కూడా చనిపోయారు ఫ్లైట్లో. ఆవుని చంపేశారు, బెనజీర్ భుట్టోని. ఇలాగ అక్కడ పంజాబ్లో రకరకాల వర్గాలు ఉన్నాయండి. ఆ వర్గాలు బెలూచిస్తాన్ మనకు సపోర్ట్ చేస్తుంది, వాళ్ళు లిబరేట్ చేయమని. బెలూచిస్తాన్లో మనకు మద్దతు ఉంది. ఇలా అందరినీ కూడగట్టుకోవాలి. అందరినీ కూడగట్టుకున్న తర్వాత తప్పనిసరిగా మీరు అన్నట్టుగా ఏదో ఒక లెసన్ చెప్పాల్సిన అవసరం ప్రస్తుత పరిస్థితుల్లో ఉందండి. ఎందుకంటే అమాయకులు చచ్చిపోయారు పాపం. మొన్న ఏ సంబంధం లేని వాళ్ళు చచ్చిపోయారు. మనం స్ట్రాంగ్ అయినప్పుడు ఏమన్నా మాట్లాడచ్చు సార్. స్ట్రాంగ్ నైతికమైనటువంటి మద్దతు కావాలి, మనకి ఆయుధ మద్దతు కావాలి. అన్ని రంగాల్లో మనం పురోగమించాలి. ఒక యుద్ధం ప్రారంభించేట్టు రోజుకి ఇంచుమించుగా ఒక 10,000 కోట్లు ఖర్చు అవుతుందండి. రోజుకి 10,000 కోట్లు. 10 రోజులు ఉంటే 1,00,000 కోట్లు అవుతుంది. నెలపాటు సాగిందంటే మీరు ఎలా ఉంటుందో ఆలోచించండి. ఇప్పుడు ఇజ్రాయెల్ ఉందనుకోండి, చిన్న దేశం అది. అక్కడ అది మత యుద్ధం, అది ఆల్మోస్ట్ అలాండి. ఉనికి కోసం దేశం నాశనం చేస్తే దేశం ఉండకూడదని వాళ్ళు. ఇరాన్ ఏంటంటే అసలు ఇజ్రాయెల్ మొత్తం మ్యాప్ నుంచి తుడిచేస్తాం. సాధ్యం కాదండి. కానీ ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత అమెరికా కానీ, రష్యా కానీ, చైనా కానీ అన్ని దేశాలు కూడా భారతదేశానికి మద్దతుగా. అవునండి, జరిగినటువంటి సంఘటన అటువంటి పహల్గామ్ మామూలు విషయం కాదండి. అయితే నేను చెప్పేది ఏంటంటే మనం అన్నీ ఇంకా ఫుల్ ఎక్విప్మెంట్లో లేవు సార్. మనం జలాంతరం పక్కన చైనా అండి. నా ఆర్గ్యుమెంట్ ఏంటంటే చైనాని మనం కనుక మచ్చిక చేసుకోగలిగితే, చైనా మన ఫోల్డ్లోకి వస్తే, ముందు వాడు చైనాకి వెళ్ళి రిపోర్ట్ చేసుకుంటున్నాడు. ఎవరికి యునైటెడ్ నేషన్ చేయలేదండి. వాడు మినిస్టర్స్ అప్పుడు మాట్లాడారు, వాడు విదేశాంగ మంత్రి పింగ్తో మాట్లాడారు. ఇలాగా వాడు కాంటాక్ట్లో ఉన్నారు. వాళ్ళకి చైనాకి ఏంటంటే భారతదేశం దలైలామా షెల్టర్ ఇచ్చింది, లడక్ మాదంటుంది, పక్కన కొన్ని సరిహద్దు ప్రాంతాలు మాయంటుంది, టిబెట్ మాదంటుంది. ఇది బ్రిటిష్ వాళ్ళు పెట్టినటువంటి ఆ డిస్ప్యూట్ ఇంకా మనకు అలాగే ఉంది. ఇన్ కేస్ మీరు అన్నది టాక్స్ ద్వారా ప్రతిదీ సొల్యూషన్ ఉంటుందండి. టాక్స్ చేయాలండి. టాక్స్ చేసినప్పుడు సొల్యూషన్ వస్తుంది. ఏ టాక్ చేయకుండా ఇంట్లో కూర్చుంటే సొల్యూషన్ రాదండి. మనం స్ట్రాంగ్ అయినప్పుడు మనం ఖచ్చితంగా ఒక పవర్ఫుల్ కంట్రీ అయినప్పుడు తప్పనిసరిగా ఈ పిఓకని ఆక్రమించుకోవాలి. పిఓక మనకు ఎప్పటికైనా అది ఇబ్బందికరమైనటువంటి ఇదే. అసలు శ్రీనగర్లో ఉన్న పేర్లన్నీ హిందూ పేర్లేనండి. శ్రీనగర్, జమ్మూ కాశ్మీర్లో ఉన్న పేర్లన్నీ కూడా ఒక్క ముస్లిం పేరు లేదు. పాకిస్తాన్లో ముస్లిం పేరు లేదు. మీకు 11వ శతాబ్దం నుంచి ఒక్కొక్క దేశం కొత్త దేశాలన్నీ ఏర్పడి భారతదేశం నుంచి వెళ్ళిపోయినాయి. తాలిబాన్ కూడగొట్టేశారు అక్కడండి. అంతా బుద్ధిస్ట్ సంబంధించి ఫిలాసఫీని అంతా నాశనం చేసేసారు తాలిబాన్ టైంలో. హిందూకుష్ మౌంటైన్స్ అంటే హిందువుల రక్తం చిందించిన ప్రాంతం అని దాని పేరు. అది అలాగే ఉంది ఇప్పుడు కూడా, హిందూకుష్ మౌంటైన్స్ అని. పాకిస్తాన్ అది మీకు ఆఫ్ఘనిస్తాన్ పెద్ద బార్డర్ అండి అది ఉజ్బెకిస్తాన్కి. అలాగే మనం బర్మాను పోగొట్టుకున్నాం, బంగ్లాదేశ్ పోగొట్టుకున్నాం, పాకిస్తాన్ పోగొట్టుకున్నాం, శ్రీలంక పోగొట్టు, యునైటెడ్ ఇండియా అండి. సో ఇది అఖండ భారత్ అంటారు. అదే అఖండ భారత్ అండి. అన్నీ పోయినాయి. కడకే ఇంత చిన్న పీస్ మిగిలింది. పీఓకని కూడా 75 ఏళ్ళు పట్టిందంటే పీఓకని కలుపుకోవడానికి. ఎంత వీక్గా ఉందో కంట్రీ ఆలోచించండి. ఒక మాట మీద లేదు, ఒక బాటలో లేరు. డిస్ప్యూటెడ్ కంట్రీ. మీరు ఎస్ అంటే నువ్వు అంటారు. ఎందుకు నువ్వు అన్నా నాకు తెలియదు. మీరు ఎస్ అనకూడదు అంతే. ఇటువంటి పార్టీలు ఉన్నాయి ఇక్కడ దేశంలో. అంచేత మనకు మనంగా బలపడినప్పుడు మన సత్తా మనం చూపించగలుగుతామండి. ఒక భీముడు సరిపోతాడన్నాడు కౌరులు జయించడానికి, ఒక అర్జునుడు సరిపోతాడన్నాడు కృష్ణుడు. మీరు ఎవరు అక్కర్లేదు, ఆ పాండవులు ఏమన్నారు, మా ఎవరు అక్కర్లేదు, నువ్వు ఉంటే మాకు చాలన్నారు. అలాగే ఒక బలమైన దేశం మనకు ఉండాలండి.
మన నైబరింగ్ కంట్రీ చైనాతో మనం సఖ్యతగా ఉండాలి. ఎప్పుడు డ్రామా ఆడింది మనకి అమెరికా అండి. ఇంకా రష్యా మనకి మద్దతు ఇచ్చింది అనేక సందర్భాల్లో, నెహ్రూ కాలం నుంచి కూడా. ఏమండి, హిందీ చీనీ బాయ్ బాయ్ అన్నారు నెహ్రూ గారు. సవర్ణ వీళ్ళంతా ట్రీటీ జరిగినప్పుడు మనకి. ఏమంటే ఆ హిందీ చీనీ బాయ్ బాయ్ మనకి పెద్ద 1962 వరకు కారణం అదే. అంచేత మనగా స్ట్రాంగ్గా ఉన్నప్పుడు ఇది ఎందుకంటే ఇటువంటి చిన్న చిన్న ఇష్యూస్ని, రిలీజియస్ సంబంధించినటువంటి ఇష్యూని మనకు బౌట్ అరబ్ కంట్రీస్లో నుంచి అన్నింటి మంచి మద్దతు ఉందండి ఇవాళ మనకు అన్ని అరబ్ కంట్రీస్లో అబుదాబీలో బ్రహ్మాండం దేవాలయం కట్టారు. అసలు ఎవరు ఊహించలేదు ఒక ముస్లిం కంట్రీలో దేవాలయం కడతారు. ఆ ప్రిన్స్ వచ్చాడు, ఎంత అప్రిషియేట్ చేశాడు. అంచేత ఇలాగా ప్రపంచవ్యాప్తంగా మనకి మద్దతు ఉందండి. అదే మద్దతు ఉంది కాబట్టి ఇదే రైట్ టైము అని చెప్పి వార్ అనౌన్స్ చేస్తే మళ్ళీ ఈ దేశాలు యూటర్న్ తీసుకునే అవకాశం ఉంది. అది వార్ ఎనీ టైం రావడానికి అవకాశం ఉందండి. మనం వార్ బార్డర్లో మనం అంచమించుకోనండి. ఆల్రెడీ పాకిస్తాన్ మనం వార్ వేట రేపు డిక్లేర్ అవుతుంది, ఖచ్చితంగా డిక్లేర్ అవుతుంది. కానీ మనం అన్ని పరిస్థితులను అంచనా వేసుకుని అన్ని దేశాల మద్దతు కూడగట్టుకుని పీఓకని లిబరేట్ చేస్తే వచ్చి ఫలితాలేంటి, సత్ఫలితాలేంటి, వ్యతిరేక ఫలితాలేంటి. వ్యతిరేక ఫలితాలు వెపన్స్ ఉన్నాయన్నాడు. ఇప్పుడు గమ్మున ఏంటండి వాడి చేతిలో, పిచ్చోడి చేతిలో రాయి కదండి. న్యూక్లియర్ వెపన్ అంటే మనం నాగాసాకి హిరోషిమా చూసాం, సర్వనాశనం అయిపోయిందండి. ఈవేళ కూడా పచ్చగడ్డి మొదలు అక్కడ వాడికి చేతిలో వెపన్స్ ఉన్నాయి, అన్ని సరిహద్దులు పెట్టించామన్నాడు వాడు. అది ఒట్టిదేనండి, కరెక్ట్ కాదు. అది అంత నాలెడ్జ్ లేదు, అంత స్ట్రెంగ్త్ లేదు వాడికి. అంచేత ఏంటంటే మనం ఆచితూసి అడిగేయాలి సార్. ఇప్పుడు మనకు మంచి మద్దతు అండి, ఇజ్రాయెల్ మంచి మద్దతు, వాళ్ళు వార్లో ఇరుక్కున్నారు, చేయలేరు. రష్యా మంచి మద్దతు మనకి, యుక్రెయిన్ వారు ఉంది, ఇవ్వలేరు. ట్రంప్ కొత్తగా వచ్చాడు, వాడు పెద్ద మెంటల్ కేసు, సారీ టు సే. ఎందుకంటే ఏం మాట్లాడుతున్నాడు ఆయనకి తెలియదు. నేను మళ్ళీ వెళ్ళి వాడికి పుతిన్కి పోపు అక్కడ అంత్యక్రియలు వెళ్ళినప్పుడు వాడికి యుద్ధం ఆపాలని లేదన్నాడు. మళ్ళీ నీకేమో ఆయనేమో పుట్టినా కొడకని తిట్టాడు జెల్నిస్కీని. అక్కడికి అమెరికా టాక్స్ వెళ్తాడు. అదే ఆ జాతర ఏంటంటే అడ్మినిస్ట్రేషన్ ఉన్నవాడు కూడా సరైనటువంటి అవగాహన ఉండాలి, కరెక్ట్ పర్సన్ ఉండాలి. వార్ మాంగర్స్ రాకూడదండి. వార్ మాంగర్స్ వస్తే ప్రపంచం నాశనం అయిపోతుంది. మన యుద్ధం కారణం ప్రపంచం మీద ఎఫెక్ట్ అవుతుంది. ఎందుకంటే మనం చాలా దేశాల్లో మనం ఉన్నాం, చాలా దేశాల ఎకానమీని మనం దాన్ని అభివృద్ధి చేస్తాం. అన్ని దేశాల్లో మనకు ఒక మంచి అసలు వెపన్ కన్నా, యుద్ధానికి ఉపయోగించే వెపన్ కన్నా మన బాయ్స్, మన సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, మన ఇంజనీర్స్ చాలా మంచి యూత్ కంట్రీ ఇప్పుడు ఇది. దీన్ని మనం వినియోగించుకుని సద్వినియోగం చేసుకుని నంబర్ 1 కంట్రీగా చైనాకి మనం 5th పొజిషన్లో ఉన్నామండి. ఇప్పుడు ఏదో ఒక రోజు మనం 2nd పొజిషన్లోకి వెళ్తాం, చైనా 1st పొజిషన్లోకి వెళ్తే. లేకపోతే మన 3rd పొజిషన్లోకి వెళ్తానికి అవకాశం ఉందండి. ఇప్పుడు 7, 8, 9 ఉన్నాం. అంచేతను పెద్ద బిగ్గెస్ట్ కంట్రీ కదండి. దీన్ని రూల్ చేయటం కష్టమే, దీన్ని కంట్రోల్ చేయటం కష్టమే. మోడీ గారు కాబట్టి చేసుకొస్తున్నాడు సార్. మోడీ గారు కాదు, మోడీ చేస్తున్నాడు ఆయన. మోడీ చేయటే చాలా మంచిదైంది మనకి. అంచేత స్ట్రాంగ్ ప్రైమ్ మినిస్టర్ ఉండాలండి, స్ట్రాంగ్ కంట్రీ ఉండాలి. స్ట్రాంగ్ కంట్రీ ఉన్నప్పుడు ఏదైనా సక్సెస్ అవుతుంది. కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో సార్, ఒకవేళ ఇప్పుడు వార్ డిక్లేర్ చేయకపోతే ఇప్పుడు మొత్తం 5 డెసిషన్స్ తీసుకున్నారు. ఒకటేంటి, సింధు జలాలను ఆపేస్తాం విడతల వారీగా అని చెప్పి అన్నారు. 2 పాకిస్తాన్ వాళ్ళు ఎవరు ఉంటే మీరు వెళ్ళిపోండి అని చెప్పారు. 3 దౌత్య సంబంధాలు ఇక ఉండవు అని చెప్పి చాలా క్లియర్ చెప్పారు. బోర్డర్స్ అన్ని మూసేసేసారు. ఇవి పాకిస్తాన్ ఇబ్బంది పెట్టే అంశాలేనా? ఇబ్బంది పెట్టే అంశాలండి తప్పనిసరిగా. కానీ అక్కడి నుంచి రియాక్షన్స్ కూడా ఎలా ఉన్నాయో కూడా చూడండి. సింధు నది నుంచి రక్తం జలపాతమై పారుతుందన్నాడు. అవును, బుట్టో కొడుకు అండి, మనవడు. తర్వాత ఏంటంటే బెనజీర్ బుట్టో కొడుకు అండి. అలాగే ఆర్మీ చీఫ్ వాడు మునీరు, వాడు చాలా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. అసలు ఏది వర్గాలు ఎలా పుట్టినాయో చెప్తున్నాడు, మతాలు ఎలా పుట్టినాయో అని. అసలు హిందూ మతం నుంచి వచ్చారు వాళ్ళందరూ కూడా, హిందూ మతాన్ని స్వీకరించినటువంటి వాళ్ళే. వాళ్ళు పంజాబీ వాళ్ళందరూ కూడా వాళ్ళకి మన గోత్రాలు ఉంటాయండి. విచిత్రం ఏంటంటే ముస్లిమ్స్ అయ్యాడు. ఓకే, పాకిస్తాన్ ముస్లిమ్స్ ఈ మధ్యన ఎవరు నాకు అక్కడ స్టడీ చేస్తున్నాడు. పశ్చిమ పంజాబ్, అదే పశ్చిమ పంజాబ్, తూర్పు పంజాబ్, పాకిస్తాన్ పంజాబ్ వాళ్ళంతా మహారాజాస్. ఓకే, నాకు అదే మా రాజులు గోత్రాలు ఉన్నాయంటండి అక్కడ. రాజు అంటే రాజస్థాన్ రాజేస్ కదా పంజాబీస్ అంతా. అంచేత ఏంటంటే ఇది కంట్రీ ఇప్పుడు మంచి క్రాస్ రోడ్స్లో ఉందండి. మనకి నేను అనుకోండి వార్ కన్నా సొల్యూషన్ పెద్ద అన్ని దేశాలు కలిపి యునైటెడ్ నేషన్స్లో కూర్చొని మాట్లాడి వాళ్ళకి ఎలా లెసన్ చెప్పాలని చెప్పటం,
పీఓకని లిబరేట్ చేయడానికి అవకాశం ఉంటే చేయటం. కానీ ఆల్రెడీ వాళ్ళు ఏమంటున్నారంటే సింధు జలాలని బంద్ చేస్తూ మీరు ఎప్పుడైతే నిర్ణయం తీసుకున్నారో ఆ మరుక్షణమే యుద్ధం డిక్లేర్ చేసినట్టే మీరు అని అంటాడు వాళ్ళు. అంటే యుద్ధంలోకి వెళ్ళిపోయినట్టేనా? అంటే మీరు మా మీద యుద్ధాన్ని అక్రమంగా మీరు ప్రొవోకేట్ చేస్తున్నారు, ఆ రోజు నుంచే మాకు యుద్ధం మొదలైనట్టే. ఎందుకంటే నీళ్ళు లేకపోతే యుద్ధమే కదండి, ఆయిల్ లేకపోతే నీళ్ళు లేకపోతే యుద్ధమే. ఆయిల్ గురించే కదా యుద్ధాలు వచ్చినాయి అక్కడ అరబ్ కంట్రీస్లోని. అచేతన ఏంటంటే ఏదో ఒక డెసిషన్ తీసుకోవాలి సార్, ఇదర్ గుడ్ ఆర్ బ్యాడ్. ఆ కండిషన్ ఇప్పుడు ఉంది, ప్రస్తుతం క్రాస్ రోడ్స్లో ఉందన్నాను కదా నేను దేశం వేళ. అది ప్రజలకు హాని చేసేలాగా, ప్రజలు సఫర్ చేసేలాగా, మరో మురికుప్పలో గెట్టేసేలాగా ఇప్పుడు మనం చూస్తున్నాం. గత 30-40 ఏళ్ళ నుంచి ఎలా పెరిగిపోయినా అన్ని రేట్లు కూడా. జీవితం ఎంత గగనం అయిపోతుందో సామాన్య ప్రజలకి. 20% ఇంకా బిలో ద పావర్టీ లైన్లో ఉన్నారు. వాళ్ళని ఎలా పైకి తీసుకురావాలి? పక్కన దేశాల్లో చాలా వరకు వాళ్ళంతా అప్పుల పాలైపోయారు. మరొకసారి యుద్ధం చేస్తే నేను అన్నట్టుగా మనం నాశనం అయిపోకూడదు ఏమండి, మనం ఎందుకంటే మన ఎకానమీని నాశనం చేసుకోకూడదు. యుద్ధం సక్సెస్ఫుల్గా ఉండాలండి, విజయంగా వరించాలి తప్ప ఓటమిగా ఉండకూడదు. ఏ యుద్ధం చేసినా మనం ఆ తీసుకెళ్ళాలండి. అమెరికాకి అన్నీ దారుణాలు జరిగినాయి. ప్రతి యుద్ధంలో ఎనవాళ్ళు కట్టండి, మళ్ళీ గుండు గురించి నడుతుంది. వియత్నాం లాంటి చిన్న దేశాన్ని ఓడించలేకపోయిందండి. చైనాని కూడా ఏం చేయలేకపోయింది. ఆఫ్ఘనిస్తాన్ నుంచి కూడా మొత్తం బిజాన్ని ఎత్తేయాల్సి వచ్చింది. ఎంతో నష్టపోయారు అక్కడ ఒకసారి ఇన్వాల్వ్ అయినందుకు. అలాగా అప్పుడు బయటపడటానికి హమాస్కి ఇంకో మార్గం లేదండి. అలాగే యుక్రెయిన్లో వాడికి జర్నలిస్ట్కి ఇంకో మార్గం లేదు. ఇలాగ ఇరుక్కుపోయి ఉన్నారు అందరూ కూడా. ఇటువంటి పరిస్థితుల్లో మనకి సమస్య వచ్చింది. కావాలని క్రియేట్ చేశారు పాకిస్తాన్ వాళ్ళు, ఎందుకంటే ఇండియా డెవలప్ అవ్వకూడదు. కానీ పాకిస్తాన్ వాళ్ళు క్రియేట్ చేశారు సార్, ఏదన్నా చైనా వెనక బ్యాక్గ్రౌండ్ నడిపిస్తుందా? ఎందుకంటే పాకిస్తాను చీఫ్ అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు అంటున్నారు. తర్వాత వాళ్ళు మిలిటరీకి సంబంధించి ఎవరైతే కమాండర్స్ ఉంటారో వాళ్ళందరూ వాళ్ళ ఫ్యామిలీస్ని న్యూజెర్సీకి అటు పంపించేశారు, ఫ్యామిలీస్ని పంపించేస్తున్నారు అని చెప్పి అంటున్నారు. చాలామంది వాళ్ళ న్యూస్ ఏంటంటే పాకిస్తాన్లో ఉండేటువంటి ఆర్మీలో ఉండే ఉన్నత అధికారులందరూ కూడా రిజైన్ చేసేసారు అంటున్నారు. ఏంటి అది నిజమేనా? నమ్మశక్తి? రూమర్ అండి, అది రూమరు. కొంతమంది అలా చేసి ఉండొచ్చు, కానీ అక్కడ ఎందుకంటే ఇన్స్టెబిలిటీ కంట్రీ, అది ఎప్పుడు స్టెబిలిటీ లేదండి. దాని చరిత్రే పుట్టుకే అలా ఉంది. అది ఎప్పుడు అన్ని ఏదో విధమైనటువంటి క్రైసిస్ అక్కడ మొత్తం ఆర్మీయే కంట్రోల్ చేస్తుందండి ఇవాళ కూడా పాలసీస్ అన్నింటినీ. చేతన ఆర్మీని వ్యతిరేకించిన వాళ్ళని ఎంతమంది చచ్చిపోయారని మీకు చెప్పాను, ప్రైమ్ మినిస్టర్, ప్రెసిడెంట్లకు. ఈవెన్ ఆర్మీ చీఫ్ కూడా చనిపోయాడు, జియావుల్-హక్. చేతను అయూబ్ ఖాన్ చాలా మోస్ట్ పవర్ఫుల్ అతను. ఆ సింధు జలాల ఒప్పందం ఆయన టైంలో జరిగింది, నెహ్రూ ఇద్దరికి జరిగినటువంటి. ఆయన టైంలో అలాగే బుట్టో మంచి ఆయన ఏంటంటే చాలా హార్వర్డ్ యూనివర్సిటీలో చదువుకున్నాడు, బెటర్ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ చదువుకున్నాడు. ఇలాగా నెహ్రూ గారి ఫ్రెండ్స్ సైడ్ అంతా కూడా అవన్నీ. కానీ మనం వాడికి అతి ఎక్కువ చేసామండి. భారతదేశం లేని కల్పించి అన్నీ చేసి అడకపోయినా మనం ఇచ్చినటువంటి దానికి మనం వేళ పశ్చాత్తాపడవలసి వస్తుంది. సో ఇప్పుడు అతను అజ్ఞాతంలోకి వెళ్ళాడు అనేది కూడా అబద్ధమేనా? రూమర్ అనేది కూడా రూమర్ అండి. పాకిస్తాన్ ఇట్ ఈస్ నాట్ కరెక్ట్ అండి. ఓకే, ఒక ఆర్మీ వెళ్ళిపోతే ఇంకేముంది సార్, ఆర్మీ చీఫ్ వెళ్ళిపోతే అది ఫేక్ న్యూస్ అండి ఇది. ఓకే, ఇప్పుడు ఇవాళ ఢిల్లీలో అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు నరేంద్ర మోడీ గారు, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారితో, అలాగే ఈ జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్. ఈ సన్నాహాలు యుద్ధం డిక్లేర్ చేయడానికేనా? ఉందండి, అంచులు ఉంది. యుద్ధం అనేది వస్తే పీఓకే లిబరేట్ కావాలండి, అంతే. పీఓకే లిబరేట్ అయితే చైనా ఊరుకోదు. ఎందుకంటే వాళ్ళు మొత్తం మనీ అంతా ఇన్వెస్ట్ చేసి ఉంచారు. అక్కడ 50% ఖర్చు పెట్టేశారు. $400 బిలియన్ అంటే మామూలు విషయం కాదు సార్. మొత్తం దేశం, మన భారతదేశం ఎకానమీ అంత ఈవేళ 1 ఇయర్ ఎకానమీ కూడా కాదు, మొత్తం 10 సంవత్సరాల ఎకానమీ. మన అంత ఖర్చు పెడుతున్నారంటే వాళ్ళ ప్లాన్ చూడండి. రోడ్ అండ్ బెల్ట్ కానీ ఇతరత్ర ఆర్మీ స్ట్రాంగ్ చేయడం. సో వాళ్ళు అమెరికా ఒకవేళ నిజంగా యుద్ధం జరిగింది, అమెరికా ఇప్పుడు నమ్మొచ్చు సార్. నమ్మకూడదు అంటారా? నమ్మకం అంటే దింపేసి వెళ్ళిపోయిన సంఘటన మొత్తం చరిత్ర అంతా అది చెప్తాను. యుద్ధంలో దింపేయటం, మళ్ళీ పారిపోవటం, తప్పుకోవటం, అవతల నాశనం చేసేయటం, వెపన్స్ అమ్ముకోవడమే వాళ్ళ మోటోనా? మరి అలాగే ఉంది కదా, గత యుద్ధాలన్నీ చూసినా అలాగే ఉంది కదండి. వియత్నాం కానీ, లావోస్లో కానీ, లేకపోతే మీ కొరియాలో కానీ, ఆఫ్ఘనిస్తాన్లో కానీ, ఇండియాలో కానీ, ఎక్కడ బంగ్లాదేశ్ ఎక్కడ జరిగినా అది వ్యాపారాలు తప్ప ఇంకోటి ఏముంది చెప్పండి. అమెరికాకి వెపన్ అప్పుడు ఆ రోజులో వెపన్స్,
ఈవేళ సాఫ్ట్వేర్ వచ్చింది కాబట్టి కొంచెం అభివృద్ధి అన్ని డెవలప్మెంట్ యాక్టివిటీ వేరే రూట్లో వెళ్ళింది. సో ఒకవేళ భారత్ కావాలి ఇండియా కావాలని తెలుసుకోని పరిస్థితి చైనాకు వచ్చింది అనుకోండి, అప్పుడు చైనా పాకిస్తాన్ వదులుకుంటుందా, భారతదేశాన్ని వదులుకుంటుందా? భారతదేశం ఎవరో ఒకరితో కాంప్రమైజ్ అయితేనే ఉంటుంది తప్పండి, లేదా అటు మనం పాకిస్తాన్తో కాంప్రమైజ్ అవ్వాలి, చైనాతోటైనా అవ్వాలి. ఈ పక్కన బంగ్లాదేశ్ పెద్ద ఇష్యూ అయ్యి కూర్చుంది. అవును, ఇప్పుడు ప్రజెంట్ మనకి ఎనిమి వచ్చి కూర్చున్నాడు కదండి. ఏమండి శ్రీలంక స్టెబిలిటీ లేదు, అక్కడ శ్రీలంకలో కూడా ఇప్పుడు యాంటీ ఇండియన్ గవర్నమెంట్ ఆల్మోస్ట్ అలా. కానీ ఇప్పుడు చైనా ఈ మధ్యకాలంలో సార్ ఇండియన్స్ని మీరు రండి మనం కలిసి పనిచేస్తాం అని చెప్పి వీసాలు కూడా లిబరలైజ్ చేసి రమ్మంటుంది కదా. అంటే ట్రంప్ మీద చేసిన ట్యాక్సెస్ మీద మనం వరల్డ్ వైడ్గా ట్రేడ్ మొత్తం అంతా కూడా నాశనం అయిపోయింది కాబట్టి అండి, ఎకానమీ నాశనం అయిపోయింది కాబట్టి కలిసి మనం నడుదామని చెప్పింది తప్ప యుద్ధాల గురించి కదా. అంతేనా? అక్కడికి వచ్చేటప్పుడు మార్కెట్ ఎకానమీ అక్కడ మళ్ళీ మిలిటరీ ఎకానమీ కాదు, మార్కెట్ ఎకానమీ. అది వేరు ఇది వేరే, అది వేరు ఇది వేరు. సో ఓవరాల్గా యుద్ధం అనేది వద్దంటారు. అసలు పింగ్ పాంగ్ అనే ఒక దౌత్యం ఉండేదండి నెహ్రూ ఆ టైంలో. అంటే దాన్ని పింగ్ పాంగ్ దౌత్యం అన్నారు. పాము సాగుతూ కర్రరు. ఓకే, సో అలా వ్యవహరించారు. చైనా వాళ్ళు అటువంటి వ్యవహారం ఉండేది. పాము కర్రెరకుండా పాము సాగుదు అంటారు. పాము సాగుతూ కర్రరు. ఇప్పుడు కర్రెరకుండా మరి పావును చంపాలి, రావాలంటే కర్రెరకూడదు, పావును చావాలి. అవునండి, అవును. ఏదైనా మనం ఇప్పుడు ఇది కావాలని క్రియేట్ చేసిందండి టెర్రరిస్టులు మన సరిహద్దుల్లో మనం నాశనం చేయడానికి చేసిన ప్లాన్ ఇది. చాలా ట్యాక్ట్ఫుల్గా వెళ్ళాలి. ఇప్పుడు గమ్ముని యుద్ధం చేస్తే మనం ఒకవేళ మనం వాళ్ళు 100 మంది 150 200 మంది 7 మంది మనం ఎంతో కొంత 100 మంది 50 మంది 20 మంది పోతారు కదండి. సైన్యం ఎంతమంది పోతున్నారు, రోజు 2-3 అలా పోతానే ఉన్నారు కదా. కాశ్మీర్లో దొంగదెబ్బ తీస్తానే ఉన్నారు కదండి. దొంగదెబ్బ చాలా ప్రమాదకరం సార్ అది. అని చేత మన ఆర్మీని ప్రొటెక్ట్ చేసుకోవాలి, మన వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకోవాలి, మన దేశాన్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి. దానికి సొల్యూషన్ ఏంటంటే అన్ని దేశాల మద్దతు కూడగట్టుకున్నప్పుడు తప్పనిసరిగా మన లైన్ కరెక్ట్ అయినప్పుడు అన్ని దేశాలు మనకు మద్దతు ఇస్తాయి. రైట్ సార్, థ్యాంక్ యూ సార్.